హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్స్టర్వర్స్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్స్ అయిన పింక్ ఫాంగ్ గాడ్జిల్లా మరియు మెగా గాడ్జిల్లా ఒకదానితో ఒకటి తలపడితే ఏ టైటన్ గెలుస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆల్రెడీ ఈ టైటన్స్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో తలపడ్డాయి. గాడ్జిల్లా బ్లూ ఫామ్లో ఉన్నప్పుడు మెగా గాడ్జిల్లాతో తలపడింది. ఆ ఫైట్లో గాడ్జిల్లా మెగా గాడ్జిల్లా చేతిలో చనిపోయే సిచ్యువేషన్కి అయితే వచ్చింది. తర్వాత మన కాంగ్ వచ్చి గాడ్జిల్లాకి హెల్ప్ చేస్తాడు. అలా కాంగ్ మెగా గాడ్జిల్లాని డెస్ట్రాయ్ చేస్తాడు. ఈ టూ టైటన్స్ ఫ్యూచర్లో తలపడలేవు. ఎందుకు ఏమైనా కూడా మీకు తెలుసు. ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు పింక్ గాడ్జిల్లా మరియు మెగా గాడ్జిల్లా ఒకదానితో ఒకటి తలపడితే ఎవరు గెలుస్తారు అనేది నేను మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఈ టూ టైటన్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ అయితే తెలుసుకుందాం. నెంబర్ 1, మెగా గాడ్జిల్లా. మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ రోబోటిక్ టైటన్ ఇది. ఒక విధంగా చెప్పాలంటే మెగా గాడ్జిల్లా మన గాడ్జిల్లాకి రోబో కాపీ క్యాట్ లాంటిది. ఈ మెగా గాడ్జిల్లాని మనం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో చూస్తాం. మెగా గాడ్జిల్లాకి సంబంధించిన బ్యాక్ స్టోరీ అందరికీ తెలుసు. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో కింగ్ గిడోరాని మన గాడ్జిల్లా తన న్యూక్లియర్ ఎనర్జీతో చంపేస్తాడు. ఆ విధంగా కింగ్ గిడోరా బూడిదైపోతుంది. అలా కింగ్ గిడోరా యొక్క 3 తలల్లో ఒక తల పుర్రె అలెన్ జోనాకు చిక్కుతుంది. అలెన్ జోనాక్ ఇతను ఎక్కువ టెర్రరిస్ట్. ఇతను అపెక్స్ సైబర్నైటిస్కి కింగ్ గిడోరా యొక్క తలను అమ్ముతాడు. అపెక్స్ సైబర్నైటిస్కి వాల్టర్ సిమ్మన్స్ ఓనర్. ఇతను ఒక రోబోటిక్ టైటన్ని బిల్డ్ చేస్తాడు. ఇది సేమ్ గాడ్జిల్లా లాగా ఉంటుంది. దీని పేరు మెగా గాడ్జిల్లా. అలా ఈ రోబోటిక్ మెగా గాడ్జిల్లాని హాలో ఎర్త్లో దొరికిన పవర్ సోర్స్తో మరియు కింగ్ గిడోరా యొక్క డిఎన్ఏతో ఆపరేట్ చేయాలని చూస్తారు. కానీ అది ఫెయిల్ అయిపోతుంది. అలా మెగా గాడ్జిల్లా తన సొంతంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. మెగా గాడ్జిల్లాని అపెక్స్ వాళ్ళు బిల్డ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఎర్త్ మీద ఉన్న అన్ని టైటన్స్ని ఈ మెగా గాడ్జిల్లాతో చంపాలి. చివరికి ఎర్త్ మీద ఒకే టైటన్ బ్రతికుండాలి. అది మెగా గాడ్జిల్లా అయి ఉండాలనేది ప్లాను. కానీ అది రివర్స్ అవుతుంది. తర్వాత గాడ్జిల్లా వచ్చి దీన్ని ఎదుర్కొంటుంది. గాడ్జిల్లా మెగా గాడ్జిల్లా చేతిలో చనిపోయే సిచ్యువేషన్కి అయితే వస్తుంది. తర్వాత మన కాంగ్ వచ్చి గాడ్జిల్లాకి హెల్ప్ చేసి మెగా గాడ్జిల్లాని డెస్ట్రాయ్ చేస్తాడు. ఇంకా మెగా గాడ్జిల్లా యొక్క పవర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మెగా గాడ్జిల్లా 400 ఫీట్ హైట్ ఉంటుంది. అండ్ దీని వెయిట్ అయితే నాకైతే తెలియదు, దీన్ని మెన్షన్ చేయలేదు వీళ్ళు. మన గాడ్జిల్లాకి ఎన్ని పవర్స్ ఉన్నాయో సేమ్ పవర్స్ మెగా గాడ్జిల్లా కూడా ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉంటాయి. మెగా గాడ్జిల్లా రోబోట్ కాబట్టి ఇది పెద్ద పెద్ద మిసైల్స్ని లాంచ్ చేయగలదు. దీని పంచ్ పవర్ చాలా హైగా ఉంటుంది. అలాగే దీని అటామిక్ బ్రెత్ గాడ్జిల్లా బ్లూ అటామిక్ బ్రెత్ కంటే చాలా పవర్ఫుల్. టోటల్గా చెప్పాలంటే ఈ మెగా గాడ్జిల్లా 2 గాడ్జిల్లాస్కి సమానం. ఇంకా ఇది మెగా గాడ్జిల్లా యొక్క బ్యాక్ స్టోరీ అండ్ పవర్స్. నెంబర్ 2, గాడ్జిల్లా పింక్ ఫామ్, కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్. మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్ గాడ్జిల్లా. మాన్స్టర్వర్స్లో ఏ టైటాన్కు లేని బిరుదు మనోడికి ఉంది, అదే కింగ్ అని. మన గాడ్జిల్లా తన స్పీసీస్లో చివరివాడు. పాస్ట్లో జరిగిన టైటన్ వార్స్లో గాడ్జిల్లా యొక్క స్పీసీస్ అంతరించిపోయింది. అలా చివరికి మనోడు ఒంటరివాడయ్యాడు. అయినా కానీ ఒంటరిగా అన్ని టైటన్స్ని కంట్రోల్ చేస్తూ సర్ఫేస్ ఎర్త్ని రూల్ చేయడం అంటే గ్రేట్. అసలు గాడ్జిల్లాకి సంబంధించిన ఆరిజిన్స్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. జపానీస్ తోహోలో గాడ్జిల్లా ఆరిజిన్ వేరేగా ఉంటుంది, మాన్స్టర్వర్స్లో వేరేగా ఉంటుంది. జపానీస్లో హిరోషిమా అండ్ నాగసాకి మీద న్యూక్లియర్ బాంబు వేశారు కదా, ఈ న్యూక్లియర్ బాంబు వల్ల గాడ్జిల్లా అనే ఒక టైటన్ పుడుతుంది. మాన్స్టర్వర్స్లో కొంచెం యూనిక్గా ఉంటుంది గాడ్జిల్లా ఆరిజిన్. భూమి మీద మానవ జాతి పుట్టక ముందు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుండి భూమిని ఈ టైటన్స్ అనేవి రూల్ చేస్తూ ఉంటాయి. అందులో మన గాడ్జిల్లా స్పీసీస్ ఒకటి. అంటే మాన్స్టర్వర్స్లో గాడ్జిల్లా ఎటువంటి న్యూక్లియర్ బాంబు వల్ల క్రియేట్ కాలేదు, నేచర్ వల్ల గాడ్జిల్లా క్రియేట్ అవుతుంది. ఇది నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ. నేను సపరేట్గా మాన్స్టర్వర్స్లో ఉన్న ప్రతి టైటన్ యొక్క ఆరిజిన్ వీడియో చేస్తాను. ఈ విధంగా గాడ్జిల్లా కింగ్ ఈ సర్ఫేస్ ఎర్త్ని రూల్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది గాడ్జిల్లా యొక్క పింక్ ఫామ్ గురించి. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో గాడ్జిల్లాకి మోత్రా హెల్ప్ చేయడంతో థర్మోన్యూక్లియర్ బర్నింగ్ గాడ్జిల్లా లాగా చేంజ్ అవుతుంది. ఈ థర్మోన్యూక్లియర్ ఎనర్జీ ఎంత పవర్ఫుల్ అంటే మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అయిన కింగ్ గిడోరానే మాడి మసి అయిపోతుంది. అలాగే గాడ్జిల్లా ఎక్స్కాంగ్ ద న్యూ ఎంపైర్లో గాడ్జిల్లా హాలో ఎర్త్ నుండి ఏదో పెద్ద ప్రమాదం వస్తుందని గ్రహించి సిటీలో ఉన్న రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఎంత రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకున్న గాడ్జిల్లాకి అది సరిపోదు. అందుకని ఏకంగా మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అయిన టియామెట్ యొక్క లేయర్ని అబ్జర్వ్ చేసుకుని టియామెట్ని చంపేస్తుంది గాడ్జిల్లా.
అలా గాడ్జిల్లా బ్లూ ఫామ్ నుండి పింక్ ఫామ్లోకి చేంజ్ అవుతాడు. ఆల్రెడీ ఫ్యాన్స్ అందరికీ తెలుసు గాడ్జిల్లా బ్లూ వర్షన్ ఎంత పవర్ఫుల్ అని. అయితే ఇప్పుడు మనం గాడ్జిల్లా యొక్క పింక్ వర్షన్ ఎంత పవర్ఫుల్ అని తెలుసుకుందాం. గాడ్జిల్లా 393 ఫీట్ హైట్ ఉంటాడు. అలాగే 1,64,000 టన్స్ వెయిట్ ఉంటాడు. ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ని గమనించాలి. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో గాడ్జిల్లా 390 ఫీట్ హైట్ ఉంటాడు. అలాగే 99,000 టన్స్ వెయిట్ ఉంటాడు. ఇప్పుడు గాడ్జిల్లా మామూలుగా ఎవాల్వ్ కాలేదు. వన్ ఆఫ్ ద మ్యాసివ్ టైటన్ ఇన్ మాన్స్టర్వర్స్. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో గిడోరా వెయిటే 1,40,000 టన్స్. అంటే ఇప్పుడు మనం చూస్తున్న గాడ్జిల్లా గిడోరా కంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఇంకా గాడ్జిల్లా తన పింక్ ఫామ్ అటామిక్ బ్రెత్తో ఏకంగా మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ మ్యాసివ్ టైటన్ అయిన షీమునే ముప్పు తిప్పలు పెట్టింది. గాడ్జిల్లా యొక్క బ్లూ ఫామ్ కంటే ఈ పింక్ ఫామ్ చాలా పవర్ఫుల్. గాడ్జిల్లా యొక్క పింక్ ఫామ్ అటామిక్ బ్రెత్ ఎంత పవర్ఫుల్లో తెలుసా మీకు? బ్లూ ఫామ్ అటామిక్ బ్రెత్ కంటే 100 రెట్లు పవర్ఫుల్గా ఉంటుంది ఈ పింక్ ఫామ్. అందుకే షీము కూడా గాడ్జిల్లా యొక్క పింక్ ఫామ్ అటామిక్ బ్రెత్కి చాలా ఇబ్బంది పడుతుంది. కొందరు ఫారెన్ యూట్యూబర్స్ ఛానల్స్లో మరియు వెబ్సైట్స్లో నేను సెర్చ్ చేశాను. వాళ్ళు చెప్పింది ఏమిటంటే గాడ్జిల్లా పింక్ ఫామ్ ఈక్వల్స్ టు థర్మో న్యూక్లియర్ ఎనర్జీ అంట. ఏకంగా తన పింక్ అటామిక్ బ్రెత్తో షీము యొక్క ఐస్ పవర్స్ని కూడా కరిగిస్తుంది. ఇంకా గాడ్జిల్లా యొక్క ఫైటింగ్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. గాడ్జిల్లా ఫైటింగ్ స్కిల్స్లో ఆరితేరిన వాడు. మాన్స్టర్వర్స్లో తను చాలా టైటన్స్తో ఫైట్ చేశాడు. అలాగే చిక్కిన టైటాన్ని చిక్కినట్టు ఓడించాడు. అలాగే కొన్నిటిని చంపాడు. గాడ్జిల్లా యొక్క పింక్ ఫామ్ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇంకా ఇది పింక్ ఫామ్ గాడ్జిల్లా యొక్క పవర్స్. ఇంకా ఈ 2 టైటన్స్ ఒకదానితో ఒకటి తలపడితే ఏ టైటన్ గెలుస్తుంది అనేది తెలుసుకుందాం. ఒక పక్క మాన్స్టర్వర్స్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్ అయిన పింక్ ఫామ్ గాడ్జిల్లా. ఇంకో పక్క మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ రోబోటిక్ టైటన్ అయిన మెగా గాడ్జిల్లా మీద అత్యధిక మెజారిటీతో పింక్ ఫామ్ గాడ్జిల్లా విన్ అవుతాడు. ఎందుకు ఏమని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ మనం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో మనం చూసిన మెగా గాడ్జిల్లా వర్సెస్ గాడ్జిల్లా కాంగ్ ఫైనల్ బ్యాటిల్ గురించి మాట్లాడుకోవాలి. ఆ బ్యాటిల్లో మెగా గాడ్జిల్లాని చచ్చేంత వరకు కొడుతూనే ఉంటుంది. మన గాడ్జిల్లా తిరిగి ఫైట్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటాడు. యాక్చువల్గా ఆ ఫైనల్ బ్యాటిల్లో గాడ్జిల్లా చాలా వీక్గా ఉంటాడు. ఎందుకంటే దాదాపు 12 అవర్స్ కాంగ్తో ఫైట్ చేస్తాడు. అలాగే గాడ్జిల్లా తన అటామిక్ బ్రెత్తో ఏకంగా హాలో ఎర్త్కి హోల్డ్ చేస్తాడు. అలా గాడ్జిల్లా తన పవర్స్ని స్టామినాని మొత్తం లాస్ అవుతాడు. అందుకే గాడ్జిల్లా మెగా గాడ్జిల్లాని ఓడించలేకపోతాడు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది పింక్ ఫామ్ గాడ్జిల్లా గురించి. గాడ్జిల్లా యొక్క పింక్ వర్షన్ చాలా పవర్ఫుల్. మీరు గాడ్జిల్లా ఎక్స్కాంగ్ దాని వ్యూంపర్ చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా గాడ్జిల్లా ఈసారి చాలా పవర్ఫుల్గా ఎవాల్వ్ అయ్యాడు. తన పింక్ ఫామ్ అటామిక్ బ్రెత్తో మెగా గాడ్జిల్లాని డ్యామేజ్ చేస్తాడు. ఇక్కడ గాడ్జిల్లా బ్లూ ఫామ్ అటామిక్ బ్రెత్ కంటే పింక్ అటామిక్ బ్రెత్ 100 టైమ్స్ పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే తన ఫైటింగ్ స్కిల్స్తో మెగా గాడ్జిల్లా నుండి ఎస్కేప్ అవుతూ ఫైట్ చేస్తాడు. ఒకవేళ మెగా గాడ్జిల్లా మిసైల్స్ని వదిలితే అవి కూడా గాడ్జిల్లాని ఇప్పుడు ఏమీ చేయలేవు. అలా మెగా గాడ్జిల్లాని మన గాడ్జిల్లా తన పవర్స్తో ఓడిస్తాడు. అలాగే డెస్ట్రాయ్ కూడా చేస్తాడు. ఇక్కడ మన విన్నర్ వచ్చేసి పింక్ గాడ్జిల్లా. ఇంకా మెగా గాడ్జిల్లా విన్ అవ్వదు బ్రో అంటే చెప్పలేము. ఐ థింక్ ఈసారి మాత్రం గాడ్జిల్లాని ఓడించలేదు. ఇక ఇదే గైస్ వీడియో. మీరు ఈ 2 టైటన్స్లో ఏ టైటన్ గెలుస్తుందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.